హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రైతు సోదరులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ నిధులు అనేవి విడుదల కాబోతున్నాయండి. పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పథకం మే నెలలో అయితే లాంచ్ కాబోతుందన్నమాట. అయితే ముఖ్యంగా పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు 30వ తేదీ లోపల ఈకేవైసీ అప్డేట్ కనుక చేయించుకోకుండా ఉండినట్లయితే మీకు ఈ యొక్క 2000 రూపాయలు అనేటివి మీ ఖాతాల్లోకి అయితే జమ కావని చెప్పి కేంద్రం స్పష్టం చేసిందనమాట. సో దీనికి సంబంధించి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మీరు 4 విధాలుగా అయితే ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. సింపుల్గా మీ మొబైల్లో ఈకేవైసీ చేయించుకునేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు ఏ విధంగా విడుదల కాబోతున్నాయి అనేది కూడా నేను మీకు కొంత సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను మే నెలలో అయితే విడుదల చేస్తామని చెప్తుంది. అయితే మే నెలలో ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తారే కానీ నిధులను అయితే విడుదల చేయరండి. కాకపోతే ఇక్కడ పీఎం కిసాన్ నరేంద్ర మోడీ గారు విడుదల చేసేటువంటి ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా వచ్చేటువంటి 2000 రూపాయలకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందించారనమాట. సో దానికి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. త్వరలో పీఎం కిసాన్ నిధులు 20వ విడతకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్న కేంద్రము ఈకేవైసీ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు అయితే ఇచ్చి ఉన్నారనమాట. ఇందులోని సమాచారం ఏ విధంగా ఉందంటే, రైతులకు ఏడాదికి 3 విడతలుగా 6000 రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు అయితే చేసింది. 20వ విడత నగదును త్వరలోనే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని అనర్హులు అందుకోవడం, అర్హులైనటువంటి ఎంతోమంది లబ్ధిదారులకు ఈ యొక్క లబ్ధి చేకూరకపోవడంపై వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో పరిగణన తీసుకొని ఈకేవైసీ నిబంధనలు అయితే విధించిందనమాట. ఇప్పటికే ఈ పథకంలో లబ్ధిదారుల యొక్క జాబితాలో ఉన్నటువంటి వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు తమ యొక్క ఈకేవైసీ అనేది వెంటనే అప్డేట్ చేయించుకోవాలని చెప్తుందన్నమాట. ఇక్కడ ఈకేవైసీ అనేది మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు, ఇప్పుడు మనం రైతు భరోసా కేంద్రాలు అనేటివి గతంలో విన్నాం కదా, వాటినే రైతు సేవా కేంద్రాలు అనేటివి అంటున్నారనమాట. అక్కడికి వెళ్ళి మీరు పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ బయోమెట్రిక్ థంబ్ అనేది వేలిముద్ర అనేది వేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విధానంలో వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్, సిఎస్సి సర్వీస్ సెంటర్స్ ఉంటాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్ళైనా మీరు బయోమెట్రిక్ అనేది చేయవచ్చు పీఎం కిసాన్కి సంబంధించి. లేదు సెలెక్టెడ్ మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్ళి మీరు పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం కష్టం అనుకుంటే మీ మొబైల్లోనే పీఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్రాసెస్ అనేది చూడండి ఇక్కడ నుంచి. సో చాలా సింపుల్గా అయితే మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు అనమాట, ఎక్కడికి వెళ్ళకుండా. సో ఈ సమాచారం చాలామందికి తెలియకపోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అవుతుంది. సో ఆల్రెడీ నేను పీఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే వచ్చాను. పీఎం కిసాన్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈకేవైసీ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్, ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఈజ్ అవైలబుల్ ఆన్ పీఎం కిసాన్ పోర్టల్ అని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ అనే ఆప్షన్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్, ఎవరైతే గతంలో పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి పొంది ఉన్నారో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందండి. మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఆ ఓటీపీని నోట్ చేసుకొని మీరు మళ్ళీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం ద్వారా మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అంటారనమాట దీన్ని. సో ఈ విధంగా కూడా మీరు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. అంటే బయోమెట్రిక్ అనేది ఓటీపీ ద్వారా కూడా వేయవచ్చు అనమాట. సో ఈ యొక్క ఈకేవైసీ ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ పీఎం కిసాన్ నిధులు అనేటివి రైతు లైవ్లో ఉన్నారా లేదా అనే దాని కొరకైతే ప్రతి విడతకి సంబంధించి ఈకేవైసీ అనేది చేయించుకోవాలన్నమాట. ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి. సో కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది నేను సపరేట్ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అయితే చెప్పాను. లేదా ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండినట్లయితే కామన్ సర్వీస్ సెంటర్స్కి అయితే వెళ్ళండి, మీ సేవా కేంద్రాలకి అయితే వెళ్ళండి. తప్పనిసరిగా ఈకేవైసీ అనేది వేయండి. 30వ తేదీ లాస్ట్ అని చెప్తున్నారనమాట. మనకి ఇంకా 24 గంటల సమయం అయితే ఉందన్నమాట. ఈ లోపల మీరు ఈకేవైసీ అనేది చేయించుకోండి.
త్వరలోనే డేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ 20 విడతకి సంబంధించిన నిధులు మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ పథకం అనేది చాలామందికి అయితే వర్తిస్తుందన్నమాట. 2000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇకపోతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తాము అధికారంలోకి వస్తే రైతులకు 20,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. గతంలో కూడా వైసీపీ గవర్నమెంటు రైతుల యొక్క ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు రెండు కలగలుపుకొని అయితే విడుదల చేసేదన్నమాట. సో అయితే ఇక్కడ మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద పేరు మారుస్తూ ఈ పథకం అనేది రావడం జరిగిందండి. అయితే రైతులకు ఈసారి మాత్రం లబ్ధి 20,000 రూపాయలు అయితే చేకూరబోతున్నట్లు చెప్తున్నారనమాట. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి మే నెలలో ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఓపెన్ చేసిన వెంటనే కూడా మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కొరకు మనల్ని ఏ డాక్యుమెంట్స్ అడుగుతారంటే రైతు యొక్క ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అంటే ఆధార్కి యాడ్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది అవసరము. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క పట్టాదార్ పాస్బుక్, ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు పెట్టుకొని అన్నదాత సుఖీభావ పథకానికి అయితే అప్లై అయితే చేయించుకోవచ్చు అనమాట. మే నెలలో అయితే ఈ పథకం అనేది లాంచ్ అవుతుందని చెప్తున్నారండి. అఫీషియల్ డేట్స్ అయితే ఇంకా రాలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వము 3 విడతల్లో సాయం అనేది అందించనున్నట్లు తెలుస్తుంది అనమాట. అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే వస్తాయి సంవత్సరానికి. పీఎం కిసాన్ నిధులు వచ్చేసి 6,000 రూపాయలు. ఇలా టోటల్గా 20,000 రూపాయలు కలగలుపుకొని అన్నదాత సుఖీభావ పథకం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అన్నదాత సుఖీభావ పథకం లాంచింగ్ అనేది అయిన తర్వాత లబ్ధిదారులను గుర్తిస్తుంది. లబ్ధిదారులకు ఒకేసారి రైతు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి మరియు మన యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒకేసారి లింకప్ చేస్తారు డేటా అంతా కూడా. సో ఇక్కడ పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదల కావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. రైతులకు సంబంధించి మే నెలలో అయితే అన్నదాత సుఖీభావ పథకం అనేది లాంచ్ కావడం జరుగుతుంది. పీఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు మీ ఖాతాలోకి పడడం జరుగుతుంది. ఇది మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కూడా న్యూస్ పేపర్ చదివినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి సమాచారాన్ని అంతా కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.